నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నాకు ఇష్టము. 84 కీర్తనలో 10వ వచనంలో ఈ మాట రాయబడింది. అందుకే మొదటి వచనం అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత మనోహరము నీ మందిరం, నీ సన్నిధి, నీ యొక్క మందిర ఆవరణములు అంటాడు. నిజంగా దేవుని యొక్క ప్రసన్నత యొక్క ఆ యొక్క రుచిని, ఆ యొక్క విడుదలను, ఆ యొక్క ఆదరణను మనం అనుభవిస్తే మనం కూడా ఈ భక్తుడి వలె ఆశపడతాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నీ సన్నిధి కొరకు నేను ఆశపడుతున్నానని. 130 కీర్తనలు అంటాడు, నీ సన్నిధిలోనే సంపూర్ణ విమోచన కలదు, నీ సన్నిధిలో క్షమాపణ కలదు అంటాడు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ ఆనందం కలదు. కావున ఆయన సన్నిధిలో ఉండుటకు వేగిరపడదాం. ఆయన సన్నిధియే మన సమస్తమైనది. ఆమేన్.